अस्सलाम वालेकुम, आदाब। मैं हूं अमीम शरीफ और आप देख रहे हैं अमन न्यूज़ उर्दू खबरनामा। खबरनामे की शुरुआत करते हैं हेडलाइन से। महकूमा जेल की जानिब से आदिलाबाद में पेट्रोल पंप का क़याम। डीजी महकूमा जेल सोम्या मिश्रा ने इफ्तिताह अंजाम दिया। कंदी श्रीनिवास रेड्डी की खिदमत बेमिसाल, ज़रूरतमंदों को खाना खिलाने का सिलसिला है जारी। आइंदा पार्लिमानी इंतखाबात के पेश नज़र ज़ाफ़रानी पार्टी के कायदीन में तनाव, पार्टी में हलचल, कई एक दावेदार मैदान में। और अब खबरें तफसील से। रियासत तेलंगाना के महकूमा जेल खानाजात के डायरेक्टर जनरल डॉक्टर सोम्या मिश्रा ने ज़िला कलेक्टर आदिलाबाद राहुल राज के हमरा हफ्ते की सुबह आदिलाबाद शहर मुस्तक़र के ज़िला जेल के अहाते में भारत पेट्रोलियम की मदद से कायम किए गए पेट्रोल पंप का इफ्तिताह अंजाम दिया। इस मौके पर मुनक़िद प्रोग्राम में खिताब करते हुए रियासती महकूमा जेल खानाजात के डायरेक्टर जनरल ने कहा कि आदिलाबाद जेल में पेट्रोल पंप कायम करना खुशी की बात है। इन्होंने कहा कि रियासती महकूमा जेल खानाजात के ज़ेर एहतमाम ये 30वां पेट्रोल पंप है। इन्होंने कहा कि ऐसे प्रोग्रामों के ज़रिए कैदियों को रोज़गार फराहम करने के अलावा जेल से रिहाई के बाद इन्हें पेट्रोल पंप्स में मुलाजमती भी दी जाती है ताकि वो मुजरिमाना रुझानात से बचने के लिए सख्त मेहनत करें। ज़िला कलेक्टर आदिलाबाद राहुल राज ने कहा कि पेट्रोल बंक्स लोगों को मियारी ईंधन फराहम करने और कैदियों को रोज़गार फराहम करने के मकसद से शुरू किया गया है। इन्होंने कहा कि इस तरह के प्रोग्रामों से आदिलाबाद ज़िले में जराइम में मज़ीद कमी आएगी और ज़िला पर पुरअमन रहेगा। इन्होंने कहा कि ज़िला इंतज़ामिया की जानिब से ज़िला जेल को मुकम्मल ताउन फराहम किया जाएगा। పట్టణంలో జిల్లా జైలు నందు గారిని తర్వాత ఐజీ ప్రిజన్స్ గారిని డిఎంగా ఐజీ జైలు అంటే ఖైదీల మరి కాకుండా విధంగా చేయడమే ఈ మన డిస్ట్రిక్ట్ జైల్లో చూసినట్టయితే సో ఇంతకుముందు కూడా నేను ఒక 2 times విజిట్ చేయడం జరిగింది. సో అక్కడ క్లీన్ ఎన్విరాన్మెంట్గా అయితేనేమి, మళ్ళీ గ్రీనరీ అయితేనేమి, మళ్ళీ సో ఖైదీలతోని వాళ్ళు ప్రవర్తిస్తున్న తీరు అయితేనేమి, సో అదంతా కూడా వాళ్ళు చాలా మంచి సాటిస్ఫైడ్గా ఉండడం జరుగుతూ ఉంది. సో ఏదైతే మనకి జైల్స్ అంటే కరెక్షనల్ హోమ్స్గా ఉపయోగపడాలనేసి ఒక మంచి ఉద్దేశంతో ఆ జైల్స్ ఏర్పాటు చేయడం జరుగుతుందో, మన ఆదిలాబాద్ జిల్లా జైలు అయితే సో దానికి నిర్వచనం లాగా మనకు కనిపిస్తూ ఉంటుంది. సో మొత్తం కూడా క్లీన్, కంప్లీట్లీ క్లీన్ కిచెన్ కానివ్వండి, బాత్రూమ్స్ కానివ్వండి, అవన్నీ కూడా ఇంతకుముందు నేను విజిట్ చేయడం జరిగింది. మరొకసారి మేడంకి, మన సూపరింటెండెంట్ జైల్స్ గారికి, వీళ్ళందరూ కూడా డిస్ట్రిక్ట్ అడ్మిషన్ తరఫున ధన్యవాదాలు తెలుపుతా ఉన్నారు. ఈరోజు నిజంగా ఒక చాలా మంచి రోజులు. ఎందుకంటే ఎంటైర్ తెలంగాణ స్టేట్లో ఆదిలాబాద్లో ఇది మాకు 30th ఫ్యూయల్ అవుట్లెట్. సో ఇప్పటి వరకు మాకు 30 ఫ్యూయల్ అవుట్లెట్స్ అయింది, 29 అయినాయి, ఈరోజు 30th కంప్లీట్ అయింది. సో ఇట్ ఈస్ అ మైల్ స్టోన్ ఇన్ అవర్ ప్రెజెంట్ డిపార్ట్మెంట్. మీకు ఇంతకు ముందు చెప్పినట్టు ఫ్యూయల్ అవుట్లెట్స్ ద్వారా మాకు మంచి పేరు వచ్చింది ప్రెజెంట్ డిపార్ట్మెంట్కు, పబ్లిక్లో కూడా. బికాజ్ పబ్లిక్ దే ఆర్ బిలీవింగ్ ఇన్ ద క్వాలిటీ ఫ్యూయల్. మేము ఇచ్చిన ఫ్యూయల్లో క్వాలిటీ అండ్ అక్యురేట్ క్వాంటిటీ కూడా, కరెక్ట్ క్వాంటిటీ కూడా ఇస్తున్నాము. కాబట్టి ప్రెజెంట్ డిపార్ట్మెంట్ ఫ్యూయల్ అవుట్లెట్స్ చాలా పాపులర్. ఇన్ఫ్యాక్ట్ ఆదిలాబాద్ జిల్లాతో నాకు చాలా పురాతనమైన పరిచయం. నేను ఫస్ట్ ఆంధ్రప్రదేశ్, యునైటెడ్ ఆంధ్రప్రదేశ్కి వచ్చినప్పుడు ఇది ఫస్ట్ డిస్ట్రిక్ట్ నేను ఇక్కడికి వచ్చాను. ఆసిఫాబాద్లో ఇన్ఫ్యాక్ట్ నేను 1.5 years అండ్ ఆదిలాబాద్ టౌన్లో 1.5 years ఉన్నాను. సో 3 years ఆల్మోస్ట్ నేను ఈ జిల్లాలో ఉన్నాను. कांग्रेस पार्टी आदिलाबाद हल्का इंचार्ज व KSR फाउंडेशन के चेयरमैन कंदी श्रीनिवास रेड्डी ने बहुत से समाजी खिदमत के प्रोग्रामों के ज़रिए लोगों के दिलों में अपनी एक अलग शनाख्त बनाई है। गरीबों और ज़रूरतमंदों की भूख मिटाने के अज़्म के साथ प्रजा सेवा भवन में 2 साल से भी कम अरसे क़ब्ल शुरू किया गया खाना खिलाने का प्रोग्राम मुसलसिल जारी है। सैकड़ों अफराद इस कैंप से इस्तेफ़ादा हासिल करते हुए कंदी श्रीनिवास रेड्डी को दुआओं से नवाज रहे हैं। కాంగ్రెస్
జెండల్ల దండువన్నా నిరుపేద జనముకు నీడవన్నా ఆదిలాబాదు ముద్దు బిడ్డవన్నా అన్నా కంది శ్రీనివాస రెడ్డన్నా కాంగ్రెస్ జెండల్ల దండువన్నా నిరుపేద జనముకు నీడవన్నా ఆదిలాబాదు ముద్దు బిడ్డవన్నా అన్నా కంది శ్రీనివాస రెడ్డన్నా మాటల్లో మమకారం ఉంటది చూపుల్లో చురుకుదనం ఉంటది నీ సాయం పొందనిదెవ్వరు చిన్న బిడ్డ పిలుపుతోనే వస్తావు మాటల్లో మమకారం ఉంటది చూపుల్లో చురుకుదనం ఉంటది నీ సాయం పొందనిదెవ్వరు చిన్న బిడ్డ పిలుపుతోనే వస్తావు కన్నీళ్లు తుడిసేటి సైనిది కష్టాలు బాపేటి మనసునిది మా మసక బారిన కన్నులలో వెలుగులు నింపేటి జెండానిది వేదన తీర్చేటి వేకువ నీవే కందీసినన్నా కాంగ్రెస్ జెండల్ల దండువన్నా నిరుపేద జనముకు నీడవన్నా ఆదిలాబాదు ముద్దు బిడ్డవన్నా అన్నా కంది శ్రీనివాస రెడ్డన్నా కాంగ్రెస్ జెండల్ల దండువన్నా నిరుపేద జనముకు నీడవన్నా ఆదిలాబాదు ముద్దు బిడ్డవన్నా అన్నా కంది శ్రీనివాస రెడ్డన్నా आइंदा पार्लिमानी इंतखाबात के पेश नज़र ज़ाफ़रानी पार्टी के कायदीन के दरमियान तनाव गर्म हो रहा है। वाज़ेह रहे कि रुकन पार्लियामेंट सोएम बापूराव और बनाम रुकन असम्बली पायल शंकर और साबिक़ रुकन पार्लियामेंट रमेश राठौड़ के दरमियान सर्द जंग जारी है। चूँकि पार्टी में हलचल शुरू हो चुकी है, कैडर गैर फैसला कुन सूरत हाल में उलझता जा रहा है। एक तरफ कुछ कायदीन मौजूदा रुकन पार्लियामेंट को टिकट ना मिलने की कोशिश कर रहे हैं, तो दूसरी तरफ बापूराव का ये कहना कि वो इस बार भी मुकाबले में होंगे एक बहस छेड़ रहे हैं। दूसरी जानिब उम्मीदवारों की तादाद भी रोज़ बरोज़ इजाफा होता जा रहा है, जिससे शुकूक व शुबहात पैदा हो गए कि टिकट किसको मिलेगा। डीसीसीबी के डायरेक्टर गोवर्धन रेड्डी ने जेडपीटीसी तुमला अरुणधति वेंकट रेड्डी के हमरा जैनत मंडल मुस्तखर में सोयाबीन की खरीदी का बाकायदा आगाज़ किया। सबसे पहले तोलने वाली मशीनों की पूजा की गई, इसके बाद ख़रीदारी शुरू की गई। गोवर्धन रेड्डी ने कहा कि अगरचे ये मरकज़
असम्बली इंतखाबात से कबल नवंबर में खोला गया था, लेकिन बाहर की कीमतें ज़्यादा होने की वजह से किसानों ने वहां ख़रीद फरोख्त किया। इसके बाद दोबारा किसानों के घरों में ज़ख़ीरा जमा होने की वजह से इस हाल में अहदेदारों से मुलाकात की। इन्होंने मुस्बित जवाब दिया और दोबारा ख़रीदारी शुरू की गई। इन्होंने तजवीज़ दी कि किसान मियारी अशिया लाए और रियायती कीमतें हासिल करें। कहा जाता है कि ये ख़रीदारी 5 मार्च तक जारी रहेगी। ఈరోజు జైనత్ మండల కేంద్రంలో మరి సోయాబీన్ కొనుగోలు కేంద్రం అనేది ప్రారంభించబడ్డది. మరి ఎన్నికల కంటే ముందు నవంబర్లోనే సోయాబీన్ కొనుగోలు చేయాలని చెప్పి ప్రభుత్వం మినిమం సపోర్ట్ ప్రైస్ పై కొనాలి అని చెప్పి మరి ఆ రోజు ప్రారంభించినప్పటికీ రైతులు కొద్దిగా బయట రేట్ బాగా ఉంది అని చెప్పి మరి ఎవరు కూడా ఇక్కడ అమ్మకపోవడం వల్ల రైతుల ఇళ్లలోనే నిల్వ ఉండడం వల్ల మరి మళ్ళీ తిరిగి మార్కెట్ అధికారులకు అదేవిధంగా నాఫెడ్ అధికారులకు మరి మొన్న 11వ తేదీ నాడు మరి జేసీ గారికి మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. జైనత్ మండల సొసైటీ తరఫున మేము చెప్పడంతో మరి అక్కడ ఉన్నటువంటి నాఫెడ్ అధికారులు కొద్దిగా కిరికిరి చేసినప్పటికీ అయినా లాస్ట్ మూమెంట్లో మరి దాదాపు 20 నుంచి 25 వేల కుంటాల సోయాబీన్ ఇక్కడ ఉంటుంది. కనీసం ఏం లేదన్నా 400 రూపాయలు లాస్ అయితే మన జైనత్ మండల్లో పండించినటువంటి వాళ్ళు 2 కోట్ల రూపాయలు లాస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కనుక దీన్ని కంపల్సరీ మార్కెట్ ఇంటర్వ్యూన్ అయ్యి ఈ ఎంఎస్పీకి ఈ సోయాలు కొనాలి అని చెప్పి రిక్వెస్ట్ చేస్తే మన జేసీ గారు పంపినటువంటి రిప్రజెంటేషన్ పై అదేవిధంగా ఎమ్మెల్యే గారి సహకారంతో ఈరోజు మరి ఇక్కడ ఇది కొనుగోలు చేయడం అనేది జరుగుతూ ఉన్నది. దయచేసి నేను రైతులు కోరేది ఏమంటే అక్కడ మాకు క్లియర్గా చెప్పడం జరిగింది, నాణ్యమైనటువంటి సరుకునే తీసుకురండి, ఒకవేళ నాణ్యమైనటువంటి సరుకు తీసుకురాకపోతే గోదాం నుంచి మళ్ళీ మేము రిజెక్ట్ చేస్తామని చెప్పి అక్కడ చెప్పడం జరిగింది. అందుకని చెప్పి నేను రైతులు కోరేది ఏమంటే కేవలం 5 తారీఖు వరకే మనకు ఈ అవకాశం ఉంది. 5 తర్వాత మళ్ళీ కొనుగోలు ఉండదు కనుక ఈ యొక్క దీన్ని ఉపయోగించుకొని రైతులందరూ కూడా సకాలంలో మరి సోయాబీన్ ఇక్కడికి తీసుకొచ్చి మరి ఏదైతే సోయా సెంటర్ని మళ్ళీ మేము ప్రారంభించామో దాన్ని మరి ఉపయోగించుకోవాలని చెప్పి కోరుతూ AITUC तेलंगाना मेडिकल कॉन्ट्रैक्ट मुलाजिमीन वर्कर्स यूनियन के ज़ेर एहतमाम गुज़िश्ता 3 दिनों से रिम्स में 1 घंटे की हड़ताल जारी है। AITUC कायदीन सिरा देवेंद्र ने कहा कि ठेकेदार माहदे के मुताबिक 15,600 माहाना तनख्वाह ना देकर मुलाजिमीन के साथ नाइंसाफ़ी कर रहे हैं। इन्होंने बरहमी का इज़हार करते हुए कहा कि कमीशन लेकर वर्कर्स को लूटा जा रहा है। इन्होंने मजदूरों को मुनासिब उजरत की फौरी अदायगी और इंसाफ फराहम करने का मुतालबा किया। ఈరోజు AITUC తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ గంట సేపు నిరసన ధర్నా ఈరోజు 3వ రోజు కొనసాగుతూ ఉన్నది. దీని ముఖ్య ఉద్దేశం రిమ్స్ కృష్ణా కన్స్ట్రక్షన్ యజమాని జీవో ప్రకారం వేతనాలు ఇస్తానని అగ్రిమెంట్ తీసుకొని ఇలా 15,600 చొప్పున జీవో ప్రకారం ఇవ్వకుండా ఇలా ఏదో పుణ్యంకు కార్మికులకు ఇస్తున్నట్టుగా వీళ్ళ మీద కమిషన్ల మీద బతికేటటువంటి కాంట్రాక్టర్ ఇలా 12,093 రూపాయలు వీళ్ళ అకౌంట్లో వేయాల్సింది పోయి 11,000 రూపాయలు ఇస్తూ
వేతనంలో 1,093 రూపాయలు దోచుకోవడం జరుగుతూ ఉన్నది. ఇలా జీవో ప్రకారము ప్రతి నెల ప్రతి కార్మికునికి 3,023 రూపాయలు పిఎఫ్ కట్టాల్సి ఉండగా అందులో 1,600 లోపు కట్టి మిగతా 1,800 రూపాయలు దోచుకోవడం జరుగుతూ ఉన్నది. ఈ కృష్ణా కన్స్ట్రక్షన్ యజమానిని తరిమి కొట్టాల్సిన అవసరం రిమ్స్ డైరెక్టర్ పైన ఉన్నది. లేదు కూడా కుదరది అని అంటే వెంటనే పిలిపించి జీవో ప్రకారం వేతనాలు ఇచ్చి ఈ కార్మికులు ఇవాళ పెరుగుతున్నటువంటి నిత్యావసర సరుకులకు అనుకూలంగా ఇవాళ 1 లీటర్ నూనె కొనాలంటే 200లకు పైన వేయింది, 1 కిలో పప్పు కొనాలంటే ఎంత ఆకాశాన్ని అంటున్న తరుణంలో ఇవాళ చాలన వేతనంలో చేస్తున్నటువంటి కార్మికులను దోచుకోవడం సిగ్గు చేయడానికి అంటున్నాం. जिला मुस्तखर के मार्केट यार्ड में सोयाबीन की खरीदी का अमल शुरू हो गया है। NAFED और मार्केट फेड के तहत खरीदी शुरू करने वाले अफसरान ने 4,600 रुपये मिनिमम सपोर्ट प्राइस मुकर्रर की है। सबसे पहले तोलने वाली मशीनों की पूजा करने के बाद पहले किसान को शाल पोशी करते हुए तैनियत पेश की गई। कोऑपरेटिव अफसरान मोहर ने कहा कि किसान मियारी फसलें लाए और मुकम्मल इमदादी कीमत हासिल करें। इन्होंने कहा कि 12% नमी वाली सोया को मुकम्मल इमदादी कीमत मिलेगी। इन्होंने किसानों को मशवरा दिया कि इस मौके से फ़ायदा उठाएं। ఈరోజు మన ఏఎంసీ మార్కెట్ యార్డ్లో సోయాబీన్ కొనుగోలు ప్రారంభోత్సవం జరిగింది. దీనికి రేటు 4,600 చొప్పున ప్రతి రైతు తీసుకొచ్చి ఎకరాన 6 క్వింటల్ల 54 చొప్పున తీసుకొచ్చి ఇక్కడ అమ్మాలని చెప్పి మేము అనుకుంటున్నాం. రైతులు దీనికి ఈ మార్కెట్ యార్డ్కి వచ్చి రైతులందరూ సహకరించి వాళ్ళ యొక్క పంట పండిందని అమ్మి నాఫెడ్కు సరిపోయాలని కోరుకుంటున్నాం. 12% మైచర్ తోటి ప్రతి రైతు 12% ఎండబెట్టి 12% మైచర్ తోటి తీసుకురావాలని దానికి రేటు 4,600 నిర్ణయించినది జరిగింది. हीरासुका उत्सव समिति के ज़िला सदर नागेश और जनरल सेक्रेटरी आनंद राव ने इस माह की 26 तारीख को इंद्रवैली में मुनाकिद होने वाली गोंडी धर्म गुरु हीरासुका जयंती की तकरीबात में बड़ी तादाद में कबायलियों से शिरकत की अपील की। हफ्ते के रोज़ शहर मुस्तखर में आदिवासी प्रधान समाज संगम भवन के अहाते में हीरासुका झंडे पर खुसूसी पूजा की गई। बाज़ जयंती तकरीबात की तफसीलात से वाकिफ़ करवाया। इन्होंने कहा कि हीरासुका जयंती तकरीब में ज़िला इंचार्ज वज़ीर सीता का अराकीनी असम्बली, ज़िला परिषद चेयरमैन और दीगर कायदीन शिरकत करेंगे। इन्होंने कसीर तादाद में कबायलियों से शिरकत की अपील की। फक्त आपण हात जोडलं झालं सर्वजण విజయవంతం చేయండి, విజయవంతం చేయండి. జై हीरासुक्का, జై हीरासुक्का. ఐక్యత, ఆదివాసీ ప్రధాన సమాజ్, ఆదివాసీ ప్రధాన సమాజ్. ఈరోజు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని జీసీసీ ఆఫీస్ ముంగట మా యొక్క ఆరాధ్య దేవుడైనటువంటి हीरासुक्का పూజ చేయడం జరిగింది. ఎందుకంటే ఈరోజు మాకు ఒక మంచి సందేశాన్ని ఇచ్చినటువంటి గురువర్యులు. అంతేకాకుండా గోండి ధర్మం అనేది చాలా శ్రేష్టమైనది. చాలా ఎందుకంటే వాస్తవంగా
మన యుగాలలో చూసినట్లయితే సతయుగం కావచ్చు, ద్వాపరయుగం కావచ్చు, త్రేతాయుగం కావచ్చు, కలియుగం కావచ్చు, చరిత్ర రాసినటువంటి మహానీయుడు శ్రీ 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 హీరసుక్క గారు. కాబట్టి దేవుల పుణ్యం రోజు దేవుళ్ళను పట్టుకుని నడిచినటువంటి ఈ రోజు కాబట్టి ఆదివాసులందరికీ కూడా బాగా శ్రేష్టమైన రోజు. కాబట్టి ఈరోజు హీరసుక్క జయంతి దేవుల పుణ్యం రోజు వచ్చింది కాబట్టి మేము పూజ చేయడం జరిగింది. సోమవారం రోజు 26 తారీఖు నాడు ఇంద్రవెల్లిలో చలో ఇంద్రవెల్లిని పిలుపునిస్తూ ఇంద్రవెల్లిలో హీరసుక్క జయంతిని పెద్ద ఎత్తున, ఎందుకంటే మా సంస్కృతి సాంప్రదాయబద్ధంగా ఖచ్చితంగా కవులు, కళాకారులు, కర్షకులు పెద్ద ఎత్తున చలో ఇంద్రవెల్లిని పిలుపునిస్తూ ఈ హీరసుక్క జయంతిని విజయవంతం అందరూ కూడా మా మాతృశక్తి పితృశక్తి పెద్ద సంఖ్యలో రావాలని కోరుకుంటూ PDSU के रियासती कायद विनोद कुमार ने फीस रीएम्बर्समेंट और स्कॉलरशिप जारी करने का मुतालबा किया। शहर मुस्तखर के कुमरम भीम भवन में PDSU के ज़ेर एहतमाम एक इजलास मुनक़िद किया गया। PDSU के ज़िला सदर साई कुमार ने इस मीटिंग की सदारत की और PDS के रियासती कायदीन विनोद कुमार ने कहा कि पिछली हुकूमत ने तालीमी निज़ाम को कमज़ोर किया। इन्होंने मौजूदा रियासती हुकूमत पर जोर दिया कि वो ज़ेर इल्तिवा स्कॉलरशिप्स की अदायगी जल्द अदा करे। ఈరోజు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో కొమరంభీం భవనంలో PDSU కార్యాలయంలో ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్య ఉద్దేశం దాదాపు 5,000 పైచిలుకు కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్స్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని సందర్భంగా తెలియజేస్తున్నాం. గత ప్రభుత్వంలో విద్యార్థుల యొక్క స్కాలర్షిప్ ఫీజు రింబర్స్మెంట్ విడుదల చేయడంలో గత ప్రభుత్వం విఫలమైంది. కాబట్టి ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే విద్యార్థుల యొక్క భవిష్యత్తు దృష్టిలో ఉంచుకొని ఏదైతే బకాయి ఉన్నటువంటి 5,000 కోట్ల పైచిలకు ఉన్నటువంటి స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని ఈ సందర్భంగా PDS జిల్లా కమిటీగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒక ప్రకటనలో పేర్కొంటున్నాము. ఇవాళ విద్యార్థులు స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ రాక కళాశాల యాజమాన్యాలు విద్యార్థులను భయాందోళనకు గురి చేయడం జరుగుతుంది. స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ రాకపోవడంతో ఒకవైపు విద్యా సంస్థలు కూడా కుంగిదీసే అవకాశం ఉన్నది. కాబట్టి తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే బకాయి ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ వెంటనే విడుదల చేయాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. बेला मंडल के सिरसिना गांव में कांग्रेस पार्टी मंडल के सदर फैजुल्ला खान ने कांग्रेस कायदीन के हमरा 17 लाख रुपये की लागत से सड़क और निकासी आप के कामों की तामीर का संग बुनियाद रखा। मंडल कांग्रेस पार्टी के सदर फैजुल्ला खान ने मंडल में तकरीबन 2 करोड़ की नेशनल रूरल एम्प्लॉयमेंट गारंटी के तहत फंड्स देने के लिए ज़िला वज़ीर इंचार्ज सीतक्का और आदिलाबाद असम्बली इंचार्ज कंदी श्रीनिवास रेड्डी का खुसूसी शुक्रिया अदा किया। इन्होंने कहा कि कांग्रेस पार्टी आने वाले दिनों में गांव को मज़ीद तरक्की देगी। इन्होंने कहा कि गुज़िश्ता इंतखाबात में किए गए वादों पर अमल किया जाएगा। జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, కాంగ్రెస్ పార్టీ జిందాబాద్, కాంగ్రెస్ పార్టీ జిందాబాద్. సీతక్క గారి నాయకత్వం, కంది శ్రీనివాస్ రెడ్డి గారి నాయకత్వం. బేలా మండలం సిర్సన్న గ్రామంలో జాతీయ ఉపాధి హామీ నిధులతో మొత్తం 17 లక్షల సీసీ రోడ్లు, తర్వాత సైడ్ డ్రైన్ పనులకు మండల కాంగ్రెస్ నాయకులతో కలిసి భూమి పూజ చేయడం జరిగింది. మరి ఇదే విధంగా బేలా మండలానికి మొత్తం దాదాపు 2 కోట్ల ఈ జాతీయ ఉపాధి హామీ పనులను ఇవ్వడం జరిగింది. ఇది మా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క గారి కోటలో, మరి మా అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి గారి యొక్క సహకారంతో ఈరోజు బేలా మండలంలో మొత్తం ప్రతి గ్రామానికి ఈ సీసీ రోడ్లు మరియు మురికి కాలువల పనులు ఇవ్వడం జరిగింది. ఇదే విధంగా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి నేటికి 2 నెలలు పూర్తి కావడం జరుగుతున్న సందర్భంలో మరి రాబోయే రోజులలో కూడా ఇంకా చాలా అభివృద్ధి కార్యక్రమాలు, అభివృద్ధి పనులు ఏవైతే ఉన్నాయో మిగిలి ఉన్నాయో గత 10 సంవత్సరాలలో కేవలం వారు అభివృద్ధి అనేది పేరుకే మాత్రం
చెప్పుకోవడం జరిగింది. కానీ ఇక్కడ చూస్తే ఇప్పుడు ప్రతి గ్రామంలో ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం, ప్రతి ఎక్కడ చూసినా కూడా మురికి కాలువలు లేవు, రోడ్లు లేవు. ఈ 5 సంవత్సరాలలో ప్రతి గ్రామానికి రోడ్లు, మురికి కాలువలు తప్పకుండా మేము మా యొక్క అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి సహకారంతో మేము ఇక్కడ ప్రతి బేల మండలంలో ప్రతి గ్రామాల్లో మేము అభివృద్ధి కార్యక్రమాలు చేపడతాం. आरमूर में मामड़पल्ली चौराहे के सिग्नल पर एक अफसोसनाक वाक़या पेश आया। नायब तहसीलदार ने भीख मांगने पर इसने भिखारी को लात मार दी, जिसकी वजह से बाजू से गुजर रहे एक टिप्पर की जद में आ जाने से भिखारी की मौत वाक़ हो गई। तफसीलात के मुताबिक निज़ाम सागर किनाल के इलाके में रहने वाले शिवराम नामी भिखारी मामड़पल्ली के चौराहे सिग्नल पर गाड़ियों की खिड़कियों के शीशे साफ करके भीख मांग कर गुजारा कर रहा था। रोज़ाना की तरह शाम 6 बजे के करीब डिप्टी तहसीलदार राजशेखर की गाड़ी की खिड़कियों की भी साफ़ किया। जब पैसे मांगने लगा तो डिप्टी तहसीलदार राजशेखर ने गुस्से में आकर भिखारी को लात से मारा, जिसकी वजह से बाजू से गुजर रहे एक टिप्पर की जद में आ जाने से भिखारी की मौत वाक़ हो गई। मुतफ़िज़ सूरज की बड़ी बहन मंदोला की शिकायत पर एक मुकदमा दर्ज किया गया और तफ्तीश के तौर पर CCTV कैमरों में रिकॉर्ड होने मनाजिर का जायज़ा लिया। पुलिस ने डिप्टी तहसीलदार राजशेखर को गिरफ्तार कर लिया। बताया जाता है कि मुलजिम TNGO में एक अहम ओहदे पर फायज़ है। मुतफ़िक़ ख़ानदान वालों ने आरमूर टाउन पुलिस स्टेशन पहुँचकर एहतजाज करते हुए इंसाफ का मुतालबा किया। బండ్ల కింద లాలకు 100 అంతే వస్తాడు. మన కస్టమర్ డైరెక్ట్ కాదు అద్దం వల్ల కొట్టి कांग्रेस पार्टी कायदीन और DCCB के डायरेक्टर गोवर्धन रेड्डी ने नेशनल रूरल एम्प्लॉयमेंट गारंटी स्कीम के तहत जैनत मंडल के कामाई गांव में शुरू किए जाने वाले तरक्याती कामों का संग बुनियाद रखा और CCTV और नक्काशी आप के कामों का आगाज़ किया। इन्होंने कहा कि कांग्रेस पार्टी आदिलाबाद असम्बली इंचार्ज कंदी श्रीनिवास रेड्डी की क़यादत में हल्के में तरक्की की जाएगी। इस मकसद के लिए 5 करोड़ से ज़ायद के फंड्स लाए गए हैं। इन्होंने कहा कि कांग्रेस हुकूमत अच्छी हुक्मरानी कर रही है। गाँव में अवामी फलाह व बहबूद के मंसूबों की वजाहत की गई। సర్పంచ్ పాత సర్పంచ్ అలవాటు తప్పదని నీతో చెప్పిస్తున్నాను. అంటే మీకు అలవాట్లు భూమి మీద కూడా దగ్గరికి రా వసంత్, హోటల్లో వస్తావు. మీరు బ్యాలెన్స్ 3 కోట్లేము పాతయ్య. ఈ ఎలక్షన్ దే భయం లేకుంటే పడతాయి. గుల్లది 400 కంటిన్యూ చేస్తున్నావు పడకపోతారు. కొట్టకని చెప్పింది డాక్టర్. లంచ్ అన్న ముందేనా? ఓకే ఏ వస్తా చెప్పింది నాకు చిన్నోడు తీసుకపోయింది అది. ఓకే దగ్గరికి వచ్చిందన్న 10 నిమిషాలు. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. కంది శ్రీనివాస్ రెడ్డి గారి నాయకత్వం, సీఎం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. ఈరోజు కామాయి గ్రామంలో మరి NREGS ఫండ్స్ కింద 3 లక్షల రూపాయలతో ఒక ట్రైను, 3 లక్షల రూపాయలతో ఒక రోడ్ నిర్మాణం కొరకు మరి స్పెషల్ ఫండ్ అయినటువంటి EGS ఫండ్ అయినటువంటి సీతక్క గారి ఫండ్ ద్వారా మరి కంది శ్రీనివాసరెడ్డి గారు ప్రపోజ్ చేసినటువంటి పనులకు ఈరోజు ఇక్కడ శంకుస్థాపన చేయడం అనేది జరిగింది. మరి గత ఎన్నో రోజులుగా మరి గత 20-30 సంవత్సరాల కింద వేసినటువంటి రోడ్సే తప్ప మిగతా రోడ్స్ లేకపోవడం వల్ల మరి గతంలో కూడా ఈ గ్రామంలో EGSతో మరి 40 లక్షల రూపాయలతోటి మరి నేషనల్ హైవే నుండి మన కామాయి గ్రామం వరకు పైప్ కల్వర్ట్తో పాటు ఒక రోడ్ కూడా వేసుకోవడం జరిగింది. ఆ తర్వాత BT రోడ్గా దాన్ని కన్వర్ట్ చేయడం జరిగింది. మరి అంతేకాకుండా ఈ గ్రామంలో మరి ఫుడ్ ఫార్వర్డ్ ద్వారా మరి ఎన్నో పనులు కూడా చేసుకోవడం జరిగింది.
మరి గత ప్రభుత్వంలో కూడా ఎస్డిఎఫ్ ద్వారా మరి గ్రామ మాజీ సర్పంచ్ అయినటువంటి ఉమేష్ గారు కూడా రోడ్లు వేయడం జరిగింది. దాదాపు గ్రామంలో ఇంకా చాలా వరకు చిన్న చిన్న రోడ్స్ మిగిలి ఉన్నాయని చెప్పి ఇప్పుడే వారందరూ కూడా చెప్పడం జరిగింది. ఈ 5 సంవత్సరాలలో ఎక్కడా కూడా రోడ్డు మిగలకుండా ఏ పని కూడా మిగలకుండా దీన్ని పూర్తి చేసేటువంటి बाध्यता मेमंता కూడా తీసుకుంటాం. रियासती वजीर सीतक्का ने कहा कि मेडाराम यात्रा अपने अख्तिताम को पहुंच गई है। वजीर ने कहा कि मेडाराम महायात्रा का आज रात अख्तिताम होगा। बताया गया है कि 4 दिनों में तकरीबन 1,35,00,000 लोगों ने मेडाराम यात्रा का दौरा किया। वजीर सीतक्का ने मेले की कामयाबी में ताउन करने वाले लोगों और अहदेदारों का शुक्रिया अदा किया। वजीर ने कहा कि हुकूमत ने मेले में सहूलियात के लिए 100 करोड़ के फंड्स दिए हैं और इन्होंने पूरी कोशिश की है कि अकीदतमंदों को कोई परेशानी ना हो। దాదాపుగా వారం రోజులుగా సండే నుంచి కొంతమంది సాటర్డే సండే అప్పటి నుంచి ఈ రోజు సాటర్డే వరకు మీరందరూ మీ హెడ్ ఆఫీస్ నుంచి అదేవిధంగా ఉమ్మడి జిల్లా నుంచి మా ములుగు జిల్లా నుంచి ఇక్కడ మరి దేవుడి యొక్క సమ్మక్క సారలమ్మ యొక్క జాతర ప్రతిష్టను కాపాడుతూ ప్రజలకు ఎప్పటికప్పుడు జరుగుతున్నటువంటి ఈ గొప్ప వైభవాన్ని చేరవేసినందుకు మీ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. మీ అందరి తరపున కూడా ఆ దేవుడిని సమ్మక్క సారలమ్మ, పగడిద్దరాజు, గోవిందరాజులను మొక్కుకుంటా ఉన్నాం. మీకు అందరికీ మంచి జరగాలి, ఇంకా మంచి వార్తలను ఎప్పటికప్పుడు బయట ప్రపంచానికి చేరవేయాలి. खबरनामे के इख्तिताम से क़ब्ल आइए एक बार फिर नज़र डालते हैं हेडलाइंस पर। महकमा जेल की जानिब से आदिलाबाद में पेट्रोल पंप का क़याम। डीजी महकमा जेल सोम्या मिश्रा ने इफ्तिताह अंजाम दिया। कंडी श्रीनिवास रेड्डी की खिदमत बेमिसाल, ज़रूरतमंदों को खाना खिलाने का सिलसिला है जारी। आइंदा पार्लिमानी इंतखाबात के पेश नज़र ज़ाफ़रानी पार्टी के कायदीन में तनाव, पार्टी में हलचल, कई एक दावेदार मैदान में। खबरनामे में फ़िलहाल बस इतना ही। ताज़ा तरीन खबरों के लिए देखते रहिए अमन न्यूज़ उर्दू खबरनामा।